హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ది రేట్ ఆఫ్ పీకే క్రాఫ్ట్ క్రియేషన్స్. ఇవాళ మనము పేపర్ తోటి లీఫ్ అండ్ ఫ్లవర్ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో మనము ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు నేను ఫస్ట్ బేసిక్గా ఒక చార్ట్ పేపర్ తీసుకొని దాంట్లో ఫేస్ మెజర్మెంట్ అనేది సర్కిల్ షేప్లో ఎంత మనకు కావాలో అది నేను కట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ కార్డ్బోర్డ్ షీట్ ఉంటాయి కదా మన ఇంట్లో బాక్సెస్, ఆ బాక్సెస్ నుంచి నేను ఒక వేస్ట్ పీస్ తీసుకొని దాని నుంచి ఒక సర్కిల్ అనేది కట్ చేసుకొని ఈ పేపర్ పీస్ వచ్చేసి కార్డ్బోర్డ్కి అతికించాను. ఇక్కడ కలర్ పేపర్స్ ఇవి ఏ బుక్ షాప్లో అయినా అవైలబిలిటీ ఉంటాయి. A4 కలర్ షీట్స్ అని అడిగితే మనకు ఇలా ఇస్తారు. మనకు డిఫరెంట్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇది ఈచ్ వన్ 2 రూపీస్. ఇది జస్ట్ మీ ఐడియా కోసం చెప్పటమే, ఇదేం ప్రమోషన్స్కి వీటికి కాదు ఈ వీడియో అనేది. సో నేను ఆ కలర్ పేపర్స్ తెచ్చుకొని ఈ విధంగా లీఫ్కి ఫ్లవర్కి మనకు పెటల్స్ అనేది కట్ చేస్తున్నాను. దీంతోనే కావాలంటే లీవ్స్ మనకి డిఫరెంట్ ఏమేమి కావాలో వీటితోనే చేసుకోవచ్చు. సో సింపుల్, పెద్ద పెద్ద చార్ట్ పేపర్ కానీ వేస్ట్ చేసేదానికన్నా ఈ కలర్ పేపర్స్తో మనము ఎలాంటి క్రాఫ్ట్ అయినా తయారు చేసేవచ్చు. ఇప్పుడు చూడండి, నేను రెడ్ కలర్ పెటల్స్ అనేటివి కట్ చేశాను కదా. సో ఎక్కడెక్కడ నాకు ప్లేస్ చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేను స్టిక్ చేశాను. సో మనకి ఎక్కడెక్కడ ప్లేస్ గ్యాప్ ఉందో చూసుకొని మనం ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత ఎల్లో కలర్ A4 షీట్ తీసుకొని నేను ఇక్కడ నాకు ఎంత నా ఫ్లవర్కి ఎన్ని కలర్ పేపర్స్ కావాలో అన్ని కలర్ పేపర్స్ తీసుకున్నాను. సో మెయిన్ మన కలర్ పేపర్స్ మనకు అవైలబిలిటీ ఉంటే మన ప్రాజెక్ట్ అనేది ఈజీగా తొందరగా అయిపోతుంది. సో బిఫోర్ మీరు ఏ ఫ్లేవర్ చేసుకుంటున్నారో ఐడియా తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు కలర్ షీట్స్ అనేటివి తెచ్చిపెట్టుకోండి. సో ఇప్పుడు చూసారా, నేను రెడ్ పెటల్స్ అనేటివి స్మాల్ సైజ్ చేసుకున్నాను. ఇక్కడ ఎల్లో పెటల్స్ చూసారు కదా, పెద్ద సైజువి. సో ఈ విధంగా నేను పేస్ట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నేను 3 కలర్స్ యూస్ చేశాను. మీకు కావాలంటే పిల్లల డ్రెస్కి ఏదైతే మ్యాచింగ్ అవుతుందో అలాంటి ఫ్లేవర్ ఫేస్ మాస్క్ అనేది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా. సో ఫైనల్గా నా పెటల్స్ అనేది నేను స్టిక్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి సెంటర్లో సో ఎల్లో రెడ్ తీసుకున్నాను కాబట్టి పర్పుల్ కలర్ తీసుకున్నాను. పర్పుల్ అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని. ఇప్పుడు చూస్తున్నారు కదా, రెడ్ కలర్ ఇలా అయితే స్మాల్ ఇలా స్ట్రిప్స్లా కట్ చేసుకొని దాన్ని మనము పైకి ఇలా పుల్ చేసామంటే మనకు అవుటర్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. జస్ట్ మనం పేస్ట్ చేసిన తర్వాత అయినా మన స్ట్రిప్స్ని కొంచెం పైకి లేపామంటే అది లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఆ విధంగా పేస్ట్ చేసేస్తున్నాను. సో పిల్లలకి ఏ డ్రెస్ అయితే మ్యాచింగ్ అవుతుందో దాన్ని బట్టేసి మీ ఫ్లవర్స్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఈ విధంగా ఈ ప్లేస్లో మీరు కావాలంటే గ్లిట్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు కావాలంటే కొన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ నేను ప్రిపేర్ చేసినవి క్లిప్ అనేది యాడ్ చేస్తాను. దాన్ని చూసుకొని మీకు ఎలాంటి ఫ్లేవర్స్ కావాలో ఐడియా తీసుకొని చేసుకోవచ్చు. సో ఫైనల్గా మన మాస్క్కి వచ్చేసి బ్యాక్ సైడ్ టై చేయడానికి ఎలాస్టిక్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ కానీ నేను ఇక్కడ వచ్చేసి ఇంట్లో అవైలబిలిటీ ఉన్న మెటీరియల్ తోటే నేను ఈ మాస్క్ అనేది చేస్తున్నాను కాబట్టి థ్రెడ్ని ప్రిపేర్ చేసుకున్నాను. థ్రెడ్ని నీడిల్కి వేసేసి ఇక్కడ ఇంకొక ఐడియా ఏమిటంటే, మీరు ఇప్పుడు థ్రెడ్ని హోల్ పెట్టి మనము నాట్ వేస్తాం కదా. సో అది మనం టై చేసేటప్పుడు పుల్ చేసినప్పుడు మన కార్డ్బోర్డ్ అనేది కొంచెం చినిగిపోవచ్చు. అలా చినగకూడదంటే మీరు కావాలంటే టేప్ వేసేసి టేప్ మీద హోల్ పెట్టి తర్వాత థ్రెడ్ని ఆ హోల్లో నుంచి పుల్ చేయండి. అప్పుడైతే మనకు ఎలాంటి కార్డ్బోర్డ్ అనేది చినిగిపోకుండా సేఫ్గా ఉంటుంది. సో నేను పక్కనే క్లిప్ యాడ్ చేస్తానన్నాను కదా, చూడండి అవి నేను చేసిన ఫ్లవర్స్ అన్నమాట. సో ఈ ఫ్లవర్స్ని బేస్ చేసుకొని మీకు ఎలాంటి మోడల్ కావాలో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా మన ఫ్లవర్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఫ్లవర్ ఒకటి ఉంటే అందగిచ్చదు కదా, దానికి హ్యాండ్స్లో మనం లీఫ్ని పట్టుకున్నామంటే మన ఫ్లేవర్కి మనం వేసుకున్న డ్రెస్కి మన ఫేస్కి మంచి లుక్ వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ లీఫ్ని కూడా కట్ చేసి చూపిస్తున్నాను ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్పేసి. ఒక చార్ట్ పేపర్ తీసుకున్నాను. సో ఈ విధంగా మేము ఫస్ట్ అవుటర్ డ్రాయింగ్ ఇచ్చేసి ఈ విధంగా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మీకు ఇంకొకటి ఏంటంటే, మనకు బుక్ షాప్స్లో మనకి ఏ కలర్ చార్ట్ పేపర్ కావాలో అది అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ నేను లాంగ్ ప్రాసెస్ లాగా మీకు కలర్ వేసి చూపించాను. ఎందుకంటే ఇక్కడ నేను కలర్ వేయటం వల్ల మనకి ఇష్టం వచ్చినట్టు మన లీఫ్ కలర్ అనేది మనం డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది.
అదే బయట నుంచి చార్ట్ పేపర్ తెచ్చేసారంటే ఆ చార్ట్ పేపర్కి మనం ఎలాంటి కలర్ వేసినా కూడా అది వేస్ట్, లుక్ అనేది అంత బాగా కనిపించదు. సో ఈ విధంగా మనము ఓన్గా మనమే పేపర్ అనేది కట్ చేసుకొని మనం కలరింగ్ ఇవ్వటం వల్ల మనకి నచ్చినట్టు మనమే డిజైన్ చేసుకోవడానికి అవుతుంది. సో ఈ విధంగా చూసారు కదా, పేపర్ అయితే మనకి బెండ్ అయిపోతుంది. ఇవాళ ఇప్పుడు మన దగ్గర కట్ చేసిన కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదండి, ఆ కార్డ్బోర్డ్ షీట్స్తో 1 ఇంచ్ స్ట్రిప్ లాగా లాంగ్ స్ట్రిప్ కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ ఇలా స్టిక్ చేశారంటే మనకు పేపర్ అనేది బెండ్ అవ్వదు. కింద నేను వచ్చేసి సేమ్ బ్యాస్ లైట్ టైప్ లాగా, ఇప్పుడు మనమైతే చేత్తో హ్యాండిల్ చేసేస్తాం, పిల్లలైతే అందరినీ చూస్తే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు, కొన్నిసార్లు ఆ లీఫ్ని వదిలేస్తారు కదా. అదే మనం హ్యాండ్కి టై చేసేస్తాం అనుకోండి, ఆ లీఫ్ ఎక్కడ పడదు. సో వాళ్ళకి అటాచ్డ్గా అన్నట్టుగా, అందుకోసం అని చెప్పేసి ఇలా హ్యాండ్కి నేను ఇలా థ్రెడ్ తోటి చేస్తున్నాను. ఈ థ్రెడ్ ప్లేస్లో మీరు ఎలాస్టిక్ యూజ్ చేయొచ్చు. సో మీరు చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే మీరు ఎలాస్టిక్ తెచ్చైనా యూజ్ చేయొచ్చు. సో ఇది నేను ఐడియా కోసం చేస్తున్నాను. మీకు కావాలంటే మీకు ఇష్టం వచ్చిన క్రియేటివ్ వేలో మీకు కావాల్సిన డిజైన్ తోటి స్ట్రిప్ కట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా చేయొచ్చు. సో సేమ్ నేను ఫ్లవర్ మాస్క్ ఎలాగైతే నేను థ్రెడ్ నాట్ వేసాను, ఇక్కడ కూడా అదే విధంగా నాటింగ్ అనేది వేస్తున్నాను. సో థ్రెడ్డింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ నేను అంటించిన స్ట్రిప్ అనేది కొంచెం వీక్గా ఉంది. సో అందుకోసమని కొంచెం బిగ్ సైజులో బాగా స్ట్రిప్గా ఉండే కార్డ్బోర్డ్ అనేది స్టిక్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఇప్పుడు కలరింగ్ పార్ట్. సో కలరింగ్ వచ్చేసి నేను ఇక్కడ ఓన్లీ డార్క్ గ్రీన్ కలర్ తోటే మీకు కలరింగ్ అనేది చూపించాను. ఇఫ్ యూ వాంట్ మీరు ఏమైనా డార్క్ కలరు, నెక్స్ట్ బ్లాక్, ఎల్లో కానీ యూజ్ చేశారంటే షేడింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు నెక్స్ట్ వీడియోలో నేను గ్రీన్ కలర్ చార్ట్ పేపర్ తోటి ఎలా లీఫ్ కట్ చేసుకోవాలి, దాన్ని ఎలా స్టిక్ చేయాలి అని చెప్పేసి నేను ఐడియా చూపిస్తాను. సో ఇది బేసిక్గా ఉన్న ఇంట్లో ఉండే థింగ్స్ తోటి ఇది చేసి చూపించింది. సో ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా స్కూల్ ప్రాజెక్ట్స్ ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ నేను ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఇవ్వడానికి యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ కలరింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాను. సో ఈ లెంతీ ప్రాసెస్ వద్దనుకున్న వాళ్ళు డైరెక్ట్ గ్రీన్ కలర్ చార్ట్ పేపర్ తెచ్చేసుకొని లీఫ్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఈ కలర్ ప్లేసెస్లో మనం డిఫరెంట్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ కలరింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి నేను చూడండి ఇంకా ఎక్స్ట్రా స్ట్రిప్ తీసుకొని అది కొంచెం బెండ్ అవుతుంది, అందుకోసమని ఎక్స్ట్రా స్ట్రిప్ తోటి కొంచెం స్టిక్ చేస్తున్నాను. అందువల్ల మనది చినిగిపోకుండా స్ట్రాంగ్గా ఉండటం కోసం ఈ విధంగా చేశాను. ఫైనల్లీ మన హ్యాండీలో ఉండే లీఫ్ అయితే ఫినిష్ అయ్యింది. థ్రెడ్ తోటి ఆ విధంగా నాట్ చేసేసుకున్నామంటే పిల్లల చేతి నుంచి కింద పడకుండా ఉంటుంది. బై సపోజ్ వాళ్ళు ఆ కార్డ్బోర్డ్ని వదిలేసినా కూడా వాళ్ళ చేతిలోనే ఫిట్ అయిపోయి ఉంటుంది. సో ఫైనల్గా ఇదండి లుక్. ఎలా ఉందో చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్